వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూరీస్ వరల్డ్. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను, మినప సున్నుండలు. ఈ మినప్పిండి మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి తిరగలేలు ఉంటాయి కదా, పాతకాలం అవి విసిరి చేస్తారు మినములు, అలా చేసి పంపిస్తారు. సో నేను ఈరోజు 250 గ్రామ్స్ ఆఫ్ మినపపిండి, 100 గ్రామ్స్ బెల్లం, ఒక 50 గ్రామ్స్ నెయ్యి, అలాగే ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం బెల్లం వేయాలి. ఇందులో ఈ బెల్లం మంచిగా ఈ సున్నిపిండిలో మంచి కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు అవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ ఇలాచీ వేయాలి. మనం ఈ సున్నుండల్లో మేజర్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది గీ ఎంత వేసుకుంటే అంత అరోమా, అంత మంచి టేస్ట్ వస్తుంది సున్నుండలకి. ఇలా ఈ నెయ్యి అంతా వేసుకొని ఈ పిండికి మంచిగా పట్టించాలి. నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది సున్నుండలకి. చాలా మంచి ఫుడ్ అండి ఇది. ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఒకటి తిన్నా కూడా చాలా హెల్దీ. చూసారు కదా, ఇలా మొత్తం నెయ్యి అంతా బాగా పిండికి పట్టేసేయాలి. నెయ్యి వేడి చేసాం కాబట్టి ఆ వేడికి ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. సో నో ప్రాబ్లం. ఇంతే, జస్ట్ సింపుల్. వీటిని ఇంకా మనం చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ టైంలో ఒకటి డైలీ తీసుకుంటే ఇది మంచి శక్తిని ఇస్తుంది. అలాగే ఎముకలకి ప్రోటీన్ వస్తుంది. మినపప్పులో బాగా ప్రోటీన్ ఉంటుంది, సో ఎముకలు స్ట్రాంగ్ ఉంటాయి. డైజెషన్ ఇష్యూస్ అస్సలు ఉండవు. డైజెషన్ చాలా మంచిగా అవుతుంది. అండ్ ఇది పిల్లలకి చాలా మంచిది. అలాగే లేడీస్కి మెన్స్ట్రుయేషన్స్ అవి అవుతూ ఉంటాయి కదా, సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా ఎనర్జీ వస్తుంది. బెల్లం వేసాం కదా ఇందులో మనం, ఈ బెల్లం ఐరన్ కాబట్టి మనకు ఐరన్ కూడా ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, మనకి ఎంతో ఇష్టమైన సున్నుండలు రెడీ అయిపోయినాయి. నచ్చితే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. చాలా హెల్దీ అండి ఈ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.